Let us continue the discussion on water pollution related current issues. సో రీసెంట్గా మనకి యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ ఫర్ వాటర్ ఎన్వైరన్మెంట్ హెల్త్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్లక్సెస్ అండ్ రిసోర్సెస్ అలాంగ్ విత్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ త్రీ బాడీస్ కూడా మెర్జ్ అయ్యి ఒక బుక్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఆ బుక్ నేమే అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్సెస్. సో ఇక్కడ మనకి ఈ బుక్ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఏమేంటి అని చెప్పేసి ఒక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ బుక్లో అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్ అనేటువంటి బుక్లో వీళ్ళు మేజర్గా ఒక 6 కేటగిరీస్ ఆఫ్ అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్ని ఐడెంటిఫై చేశారనమాట. సో ఆ 6 కేటగిరీస్ ఏంటనేది ఇక్కడ ఫ్లో చార్ట్ రూపంలో మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం, ఒకసారి చూసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి హార్వెస్టింగ్ వాటర్ ఫ్రమ్ రైన్ అండ్ హార్వెస్టింగ్ వాటర్ ఫ్రమ్ ఎయిర్ అండ్ గ్రౌండ్ బై క్లౌడ్ సీడింగ్ ఆర్ రైన్ ఎన్హాన్స్మెంట్, ఫాగ్ హార్వెస్టింగ్. సో మనకి ఈ జనరల్గా కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, ఈ రివర్స్ అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు, పాండ్స్ అవ్వచ్చు, ఓషన్ బాడీస్ అవ్వచ్చు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అండ్ జనరల్ రైన్ఫాల్ కూడా కన్వెన్షనల్ వాటర్ బాడీస్కి రెస్పాన్సిబుల్ అవుతుంది. అయితే అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్ అన్నప్పుడు ఇవి ఆర్టిఫిషియల్గా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి, అంటే ఈ పర్టికులర్ వాటర్ రిసోర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక వన్ ఆఫ్ ది టెక్నిక్ అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ క్లౌడ్ సీడింగ్ ఆర్ రైన్ ఎన్హాన్స్మెంట్, ఫాగ్ హార్వెస్టింగ్. ఈ టెక్నిక్స్ అనేవి వాటర్ ఆర్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని యూజ్ చేసుకొని మనం రెయిన్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ కనుక చూసుకున్నట్లయితే ఫాగ్ హార్వెస్టింగ్ అండ్ మైక్రో క్యాచ్మెంట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, డీసాలినైజేషన్, ట్యాపింగ్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ గ్రౌండ్ వాటర్, రీయూజింగ్ యూజ్డ్ వాటర్, దట్ ఈస్ మున్సిపల్ వేస్ట్ వాటర్ అండ్ అగ్రికల్చర్ డ్రైనేజ్ వాటర్, మూవింగ్ వాటర్ ఫిజికల్లీ టు వాటర్ స్కార్స్ ఏరియాస్ ఇన్ షిప్స్, బలాస్ హోల్స్ ఆర్ towing icebergs, మైక్రో స్కేల్ క్యాప్చర్ ఆఫ్ రెయిన్ వాటర్ దట్ వుడ్ అదర్వైజ్ ఎవాపరేట్. సో ఈ 6 మెజర్స్ ద్వారా మనం వాటర్ రిసోర్సెస్ని అడిషనల్గా ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఈ అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్ అనేటువంటి బుక్లో మెన్షన్ చేశారనమాట. దీని గురించి ఎందుకని వీళ్ళు స్టడీ చేశారా అంటే, ప్రజలు మనం చూసుకున్నట్లయితే వాటర్ రిసోర్స్ అనేవి చాలా స్కార్స్ రిసోర్స్ అయిపోయింది. సో అటువంటి స్కార్స్ రిసోర్సెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి ఏదైతే వాటర్ వేస్ట్ చేస్తున్నామో, అదేవిధంగా కంటామినేట్ చేస్తున్నామో దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకునేటట్టుగా కన్వర్ట్ చేసుకోగలగాలి. సో అందుకే ఇక్కడ ఈ అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి ఒక స్టడీ అయితే చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఈ అన్కన్వెన్షనల్ వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది కాంపోనెంటే ఈ గ్రే వాటర్. సో మనం జనరల్గా మనకి ఈ గ్రే వాటర్ అంటే దేని ఇండికేట్ చేస్తున్నాయి అంటే, మనం ఇళ్లలో మన బాతింగ్ అయిపోయిన తర్వాత, షవర్ అయిపోయిన తర్వాత, లేదంటే మన హ్యాండ్ బేసిన్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, వాషింగ్ మిషన్స్ నుంచి అవ్వచ్చు, లేదంటే డిష్ వాషర్ దగ్గర నుంచి, కిచెన్ సింక్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గ్రే వాటర్ కింద అంటాం. అయితే ఇక్కడ మనం టాయిలెట్స్ నుంచి వచ్చేటటువంటి వాటర్ని కన్సిడర్ చేయమన్నమాట. సో దట్ ఈస్ ద గ్రే వాటర్ డెఫినేషన్. అయితే ఈ గ్రే వాటర్కి సంబంధించినటువంటి న్యూస్ రీసెంట్గా ఏమొచ్చిందయ్యా అంటే, మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఒక విలేజ్, పపన్ కూజీ విలేజ్ అని చెప్పేసి ఇది తమిళనాడులో ఉంది. వీళ్ళు 100% శాచురేషన్ ఆఫ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ని అచీవ్ చేశారనమాట. సో అంటే ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడంలో ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ విలేజ్ 100% టార్గెట్స్ అనేవి అచీవ్ చేసిందనమాట. సో ఆ కాంటెక్స్ట్లో ఈ గ్రే వాటర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ఎందుకని గ్రే వాటర్ని మనం రీసైకిల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఒక 3 పాయింట్స్ గురించి చదువుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ప్రివెంట్స్ ద పొటెన్షియల్ హార్మ్ టు ద ఎన్వైరన్మెంట్ అండ్ రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ ఫ్రెష్ వాటర్. సో మరి అంతే కదా, మనం ఈ గ్రే వాటర్ కనుక మనం యూటిలైజ్ చేసుకోగలిగినట్లయితే అండ్ దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసి ఆ పర్టికులర్ వాటర్ని కూడా మనం ఎకో ఫ్రెండ్లీ వాటర్ కింద కన్వర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ మీద డిమాండ్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఎన్వైరన్మెంట్ మీద వచ్చేటటువంటి హార్మ్, ఆ పొటెన్షియల్ హార్మ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రిలయబుల్ వాటర్ రిసోర్స్ అన్లైక్ రైన్ వాటర్ హార్వెస్టింగ్. సో మనకి ఈ రైన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ లాంటి వాటినితో కంపేర్ చేసుకుంటే
ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అనేది గ్రే వాటర్తో రీసైకిల్ చేయడం అనేది ఒక రిలయబుల్ వాటర్ రిసోర్స్ కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇళ్లలోనూ ఈ పర్టికులర్ యాక్టివిటీస్ ద్వారా వాటర్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది, వేస్ట్ వాటర్ అనేది. సో కాబట్టి మనకి 365 డేస్ ఇటువంటి వాటర్ రిసోర్స్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే మనం ఈ డిమాండ్ ఫ్రెష్ వాటర్స్ మీద ఏదైతే డిమాండ్ ఉంటుందో దాన్ని కాస్త వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ గుడ్ ఫెర్టిలైజర్ సోర్స్ డ్యూ టు హై నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కంటెంట్. సో మనకి ఈ గ్రే వాటర్లో నుంచి మనం ఈ నైట్రోజన్ అదేవిధంగా ఫాస్ఫరస్ కంటెంట్ కనుక ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే అది మనకి ఒక ఫెర్టిలైజర్ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రే వాటర్. నౌ లెట్ us see the another important ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వాటర్ రిలేటెడ్ కంటామినేషన్లో హెవీ మెటల్ కంటామినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి రీసెంట్గా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు స్టడీ చేసినటువంటి విషయం ఏంటంటే 75% ఆఫ్ రివర్ మానిటరింగ్ స్టేషన్స్ రిపోర్టెడ్ హెవీ మెటల్ పొల్యూషన్. సో మనకి ఈ ఎక్కడెక్కడైతే ఈ రివర్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయో మనకి వాటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ స్టడీ చేసినప్పుడు వీళ్ళకి ఏమైనా అర్థమైందయ్యా అంటే 75% ఏరియాస్లో ఈ హెవీ మెటల్ పొల్యూషన్ అనేది ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. అయితే అసలు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఈ పర్టికులర్ హెవీ మెటల్స్ అవ్వచ్చు లేదంటే పొల్యూటెంట్స్ అవ్వచ్చు వాటి వల్ల వచ్చేటటువంటి డిసీజ్ ఏంటి, సో హ్యూమన్ హెల్త్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని గురించి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి సిరీస్లో ఒక క్వశ్చన్ ఎక్కడ రావడం ఛాన్స్ ఉంటుంది, అదర్వైజ్ డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావడం ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్లో ఆ పర్టికులర్ హెల్త్ ఇంపాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఒక్కొక్క పొల్యూటెంట్కి దానికి సంబంధించినటువంటి హెల్త్ ఇంపాక్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్సెనిక్. సో ఆర్సెనిక్ కనుక మనం వాటర్లో కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే దానివల్ల మనకి బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది రావడం ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా వీటితో పాటుగా పెయిన్ఫుల్ అండ్ డిస్ఫిగరింగ్ స్కిన్ కండిషన్స్ లైక్ మెలనోసిస్, కెరటోనోసిస్ అండ్ హైపర్ కెరటోనోసిస్, లివర్ అండ్ కిడ్నీ డిసీజ్, ఫ్యాటలిటీస్ ఫ్రమ్ హార్ట్ అండ్ లంగ్ డిసీజ్ అండ్ మల్టిపుల్ క్యాన్సర్స్. సో ఈ పర్టికులర్ డిసీజెస్ అన్నీ కూడా రావడానికి రెస్పాన్సిబుల్ ఈ ఆర్సెనిక్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్సెనిక్ లీడ్స్ టు ద బ్లాక్ ఫుట్ డిసీజ్ BFD. సో ఈ ఆర్సెనిక్ వల్ల వచ్చేటటువంటి మేజర్ డిసీజ్లో బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఫ్లోరైడ్. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీనివల్ల వచ్చేటటువంటి డిసీజెస్లో ఫ్లోరైసిస్ అని చెప్పేసి అంటాం, అది స్కెలిటల్ అవ్వచ్చు లేదంటే డెంటల్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ మ్యాంగనీస్. సో ఈ మ్యాంగనీస్ పొల్యూటెంట్ కనుక మనం ఈ వాటర్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్లయితే దానివల్ల మనకి ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది కాస్త వరకు కుంటుపడడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ మ్యాంగనీస్ కంటెంట్ కనుక వాటర్లో ఎక్కువైనప్పుడు మనకి ఈ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట, పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు. అదేవిధంగా యురేనియం కనుక చూసుకున్నట్లయితే సో రీసెంట్గా మనకి యురేనియం కంటామినేటెడ్ వాటర్ని చాలా ఏరియాస్లో చూస్తూ ఉన్నమాట, యురేనియం మైనింగ్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ. సో దానివల్ల మనకి కిడ్నీస్ అదేవిధంగా బోన్ క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వన్ నైట్రేట్స్. సో నైట్రేట్ పొల్యూటెంట్స్ కనుక మనం వాటర్లో చూసినట్లయితే దానివల్ల మనకి బ్లూ బేబీ సిండ్రోమ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ పీవీక్యూ అండి, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా ఉంది, బ్లూ బేబీ సిండ్రోమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో అండ్ ఆ కాంటెక్స్ట్లో మనం ఈ పర్టికులర్ పొల్యూటెంట్స్ దానివల్ల వచ్చేటటువంటి డిసీజెస్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి ఇప్పుడు జనరల్గా మనకి ఈ పర్టికులర్ హెవీ మెటల్స్ వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ వస్తాయి, అదేవిధంగా మరి హెవీ మెటల్స్ అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో అబౌట్ హెవీ మెటల్స్. సో దీస్ ఆర్ న్యాచురల్లీ అకరింగ్ ఎలిమెంట్స్, ఇవి మనకి ప్రకృతిలో సహజంగానే లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క అటామిక్ వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం వాటర్తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క డెన్సిటీ అనేది 5 times ఎక్కువగా ఉంటుంది. సో మరి ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే లెడ్, ఐరన్, నికెల్, క్యాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం అండ్ కాపర్. సో ఇవన్నీ కూడా హెవీ మెటల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. మరి వీటి వల్ల వచ్చేటటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దామా. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్లోలీ ప్రోగ్రెసింగ్ ఫిజికల్, మస్క్యులర్ అండ్ న్యూరలాజికల్ డీజనరేటివ్ ప్రాసెసెస్ దట్ మిమిక్ అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్. సో మనకి అల్జీమర్స్ అదేవిధంగా పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి ఈ పర్టికులర్ హెవీ మెటల్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ మీద చూసుకున్నట్లయితే ఇట్ అఫెక్ట్స్ డీగ్రేడబిలిటీ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ మేకింగ్ దెమ్ లెస్ డీగ్రేడబుల్. సో ఇవి కనుక మన ఎన్వైరన్మెంట్లో పార్ట్ అయిపోయినప్పుడు ఒక ఆర్గానిక్ పొల్యూటెంట్ అనేది
దాని యొక్క బయోడిగ్రేడబిలిటీ తగ్గించేసుకుంటుంది అనమాట. సో అంటే మనకి ఈ ప్రకృతిలో అదేవిధంగా ఈ సాయిల్లో డిగ్రేడ్ అయ్యేటటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి పొల్యూటెంట్స్ వల్ల. మరి ప్లాంట్స్లో దీనివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద సాయిల్ ఫెర్టిలిటీ, డిస్టర్బ్స్ ఫోటోసింథసిస్ ఎక్సెట్రా. సో మన యొక్క సాయిల్ ఫెర్టిలిటీ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోటోసింథసిస్ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ హెవీ మెటల్స్. సో మరి ఇప్పుడు ఈ పర్టికులర్ హెవీ మెటల్కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూ ఒక పాయింట్ ఉంది, అదే ఈ పక్కన ఇక్కడ మెన్షన్ చేసాం. సో ఇన్ 2021 ఐఐటి మద్రాస్ హ్యాస్ డెవలప్డ్ fibrous membrane filtering using a biopolymer based material to separate out heavy metals from water samples. సో ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక టెక్నిక్ అనేది ఐడెంటిఫై చేశారనమాట. సో దేని యూస్ చేసుకొని ఒక ఫైబ్రస్ మెంబ్రైన్ ఫిల్టర్ టెక్నిక్ యూస్ చేసుకుని అనమాట. సో దీనివల్ల మనం ఈ హెవీ మెటల్స్ని ఈ వాటర్ శాంపిల్స్ నుంచి సెపరేట్ చేసేటటువంటి ప్రాసెస్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ వచ్చేసి దీంట్లో లెడ్ పాయిజనింగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లెడ్ పాయిజనింగ్కి సంబంధించి ఆల్రెడీ మనకి యూపీఎస్సీలో ఒకసారి క్వశ్చన్ కూడా అడిగారు. ఏ రిపోర్ట్ అబౌట్ లెడ్ పాయిజనింగ్ వాజ్ ప్రిపేర్డ్ జాయింట్లీ బై గవర్నమెంట్ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ అండ్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఈ లెడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని నీతి ఆయోగ్ అదేవిధంగా సిఎస్ఐఆర్ బాడీస్ రెండు మిక్స్ అయ్యి రిలీజ్ చేసాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి స్టడీ ప్రకారం ఇండియా బేర్స్ వరల్డ్స్ హైయెస్ట్ హెల్త్ ఎకనామిక్ బర్డెన్ డ్యూ టు లెడ్ పాయిజనింగ్. సో ఈ లెడ్ పాయిజనింగ్ వల్ల మన ఇండియా అనేది ప్రపంచం మొత్తంలోనే అత్యధికంగా హెల్త్ ఇంపాక్ట్ అదేవిధంగా ఎకనామిక్ బర్డెన్ కూడా ఫేస్ చేస్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు ఏ స్టేట్స్లో ఈ పర్టికులర్ లెడ్ అంటే మనకి బ్లడ్లో లెడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ పర్టికులర్ స్టేట్స్లో మనకి యావరేజ్గా చూసుకున్నట్లయితే బ్లడ్లో లెడ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి అసలు ఈ లెడ్ అనేది మనకి ఎక్కడెక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ లెడ్ అని చూసుకున్నట్లయితే మనకి జనరల్గా ఎర్త్ క్రస్ట్లోనే ఈ పర్టికులర్ లెడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మైనింగ్, స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి పర్టికులర్ లెడ్ రావడం ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మన హౌస్ హోల్డ్స్ ప్రొడక్ట్స్ అయినటువంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అదేవిధంగా ఆయుర్వేద మెడిసిన్స్లో కూడా ఈ లెడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి పీసీబీస్ ఉంటాయి కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ప్లస్ బ్యాటరీస్, వీటిలో కూడా మనకి ఈ పర్టికులర్ లెడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీటిని కనుక మనం అన్సైంటిఫిక్ వేలో కనుక రీసైకిల్ చేసినట్లయితే ఆ లెడ్ అనేది సాయిల్లోకి ఎంటర్ అవ్వడం, వాటర్లోకి ఎంటర్ అవ్వడం, దానివల్ల వచ్చేటటువంటి పొల్యూషన్ కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ పాటరీస్ అంటే మనకి ఈ సెరామిక్ వేర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ లెడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎందుకని సెరామిక్ వేర్స్లో మనం ఇటువంటి లెడ్ ఉందని చెప్పుకుంటున్నామంటే మనం ఆల్రెడీ మన ఎర్త్ క్రస్ట్లోనే లెడ్ ఉందని చెప్పేసి చదువుకున్నాం. సో మరి పాటరీస్లో కూడా ఈ పర్టికులర్ లెడ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ లెడ్ అనేది మనకి వాటర్ బాడీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో మరి ఇప్పుడు ఈ లెడ్ వల్ల వచ్చేటటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ ఏంటో ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం మెన్షన్ చేసుకున్నాం. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పర్టికులర్ లెడ్ అనేది ఒక స్మాల్ అమౌంట్లో కనుక మనం కన్జ్యూమ్ చేసుకుంటే దానివల్ల మనకి హెడేక్స్, నౌజియా, ఇరిటేషన్ రావడం, టైర్డ్ అయిపోవడం, ఏదంటే స్టమక్ పెయిన్స్ రావడం, ఇటువంటి ఇంపాక్ట్ చూస్తూ ఉంటాం అనమాట. అది స్మాల్ స్కేల్ ఎక్స్పోజర్ అయినప్పుడు. అయితే మనకి ప్రీమెచ్యూర్ బర్డ్స్ అంటే బిడ్డ పుట్టడానికంటే ముందుగానే కనుక ఇటువంటి లెడ్ ఇంపాక్ట్స్ కనుక ఒక మదర్కి ఉంటే, అంటే లెడ్ అనేది కన్జ్యూమ్ చేసుకుని ఉంటే ఒక మదర్, సో అప్పుడు ఆ బేబీకి బర్త్ వెయిట్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది కూడా చాలా స్లోగా ఉంటుందని చెప్పేసి స్టడీస్ ఐడెంటిఫై చేసినాయి. నెక్స్ట్ వన్ లెడ్ ఎక్స్పోజర్ మేక్స్ ద బాడీ ససెప్టబుల్ టు ఎనీమియా యాజ్ ఇట్ ప్రివెంట్స్ ఫార్మేషన్ ఆఫ్ హెమోగ్లోబిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనకి ఎనీమియా ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 50% ఆఫ్ ఇండియాస్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ద ఎనీమిక్ కండిషన్స్ అని చెప్పేసి మనకి ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అటువంటి కాంటెక్స్ట్లో ఈ లెడ్ పాయిజన్ అనేది లెడ్ పొల్యూషన్ అనేది ఇంకాస్త అడ్వర్స్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. సో కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఈ ఎనిమియా రావడానికి కారణం ఏమని చెప్తున్నాడు, ఇక్కడ ఈ లెడ్ అనేది మనకి హిమోగ్లోబిన్ ఫార్మేషన్ తగ్గించేస్తుంది. సో యాజ్ ఎ లెడ్ ఎనిమిక్ కండిషన్స్ కెన్ ప్రివైల్.
సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ లాస్ట్ వన్, లార్జ్ ఎక్స్పోజర్ అఫెక్ట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ చిల్డ్రన్ అండ్ లోయర్స్ ఐక్యూ. సో ఒకవేళ కనుక ఈ లెడ్ అనేది హైయెస్ట్ క్వాంటిటీలో కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే దానివల్ల మన యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోవచ్చు. మన యొక్క పిల్లల్లో ఈ ఐక్యూ లెవెల్స్ అనేవి, ఇంటెలిజెన్స్ కోషెంట్ అనేది చాలా తగ్గిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ lead poisoning. So now let us see the next current issue, that is per and polyfluoro alkyl substances PFAS. సో దీన్ని మనం ఎందుకని చదువుకుంటున్నామంటే మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఒక రీసెర్చ్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి రెయిన్ వాటర్లో ఈ పిఎఫ్ఏఎస్ అనేది కంటామినేషన్ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు అసలు ఈ పిఎఫ్ఏఎస్ అనేది ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటో ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ అయితే యూజెస్ అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఫ్లో చార్ట్ మనం ఎంచాం. అంటే ఈ పిఎఫ్ఏఎస్ సబ్స్టాన్సెస్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో అంటే నాన్ స్టిక్ కుక్ అండ్ బేక్ వేర్. సో మనం నాన్ స్టిక్ ప్యాన్స్ అని చెప్పేసి అంటాం కదా, ఈ మన హౌసెస్లో యూస్ చేసుకుంటూ ఉంటాం, వాటర్లు యూస్ చేస్తున్నారు. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్లోను, వాటర్ అండ్ ఆయిల్ ప్రూఫ్ అపైరల్స్లోను, అదేవిధంగా కార్పెట్స్లోను, బయోసైడ్స్లోను, అదేవిధంగా ఫుడ్ ప్యాకేజింగ్స్లోను, వీటన్నిటిలోనూ కూడా మనం ఈ పిఎఫ్ఏఎస్ అన్నటువంటి కాంపోనెంట్స్ని యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పిఎఫ్ఏఎస్ అనేది జనరల్గా దీన్ని కెమికల్గా దీన్ని ఎలా చెప్తారా అంటే దీస్ ఆర్ ద కెమికల్స్ విత్ పార్షియలీ ఆర్ కంప్లీట్లీ ఫ్లోరినేటెడ్ కార్బన్ చైన్స్ ఆఫ్ వ్యారీడ్ లెన్స్. సో ఇది పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ కార్బన్ చైన్స్తో ఫ్లోరినేట్ చేయబడేటటువంటి ఒక లెందీ సిస్టమ్ అని చెప్పి చెప్తారనమాట. వీటికి ఇంకొక పేరు ఏంటంటే ఫర్ ఎవర్ కెమికల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎవర్ కెమికల్స్ అనేది దేనిని అంటారా అంటే పిఎఫ్ఏఎస్ సబ్స్టాన్సెస్. సో వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అనడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే యాజ్ దే డు నాట్ డిగ్రేడ్ ఈజీలీ ఇన్ ద ఎన్వైరన్మెంట్ డ్యూ టు స్ట్రాంగ్ కార్బన్ ఫ్లోరైడ్ బాండ్స్. సో ఈ కార్బన్కి ఫ్లోరైడ్కి ఉన్నటువంటి స్ట్రాంగ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిని డిగ్రేడ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవ్వవు. అందుకే వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అని చెప్పేసి అంటాం మనం. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. పర్ఫ్లోరో ఆక్టేన్ సల్ఫోనిక్ యాసిడ్ పిఎఫ్ఓఎస్ అండ్ పర్ఫ్లోరో ఆక్టోనిక్ యాసిడ్ పిఎఫ్ఓఏ. సో ఈ పిఎఫ్ఏ సబ్స్టాన్సెస్ అనేవి మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో లిస్ట్ డౌన్ చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. సో ఈ వన్స్ ఏదైనా ఒక సబ్స్టాన్స్ని కనుక మనం ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో మెన్షన్ చేస్తే దాన్ని మనం ఇంకా యూస్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. దైర్ ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ ద పార్టీస్. సో ఎవరెవరైతే సభ్య దేశాలుగా ఉంటారో ఈ స్టాక్ హోమ్ కన్వెన్షన్లో వాళ్ళ దేశాల్లో ప్రొడక్షన్ కానీ అదేవిధంగా దాన్ని ఈ పర్టికులర్ సబ్స్టెన్సెస్ యూస్ చేయడం కానీ చేయకూడదు. అది ఒకటి చేసినా కానీ చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాస్కి మాత్రమే చేసుకోవాలన్నటువంటి రెగ్యులేషన్స్ కూడా పాస్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి పిఎఫ్ఏ సబ్స్టెన్సెస్ అనేవి కూడా ఈ పర్టికులర్ స్టాక్ హోమ్ కన్వెన్షన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో పార్ట్గానే ఉన్నవి. అంటే వీటి యొక్క ప్రొడక్షన్ కానీ యూస్ కానీ మనం చేయకూడదు. సో మరి వీటి వల్ల వచ్చేటటువంటి అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటయ్యా అంటే ఇట్ ఫౌండ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ పీపుల్ అండ్ యానిమల్స్. సో వీటి ఇప్పుడు మనం ఇందాక నాన్ స్టిక్ ప్యాంట్స్లోను అదేవిధంగా కార్పెట్స్లోను అదేవిధంగా మనం అపారల్స్లోను ఇటువంటి పిఎఫ్ఏస్ని యూస్ చేయడం వల్ల మన యొక్క పీపుల్స్ యొక్క బ్లడ్లోకి అదేవిధంగా యానిమల్స్ బ్లడ్లో కూడా వీటి సబ్స్టాన్స్ అనేవి చేరుతున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. హై ఎక్స్పోజర్ అసోసియేటెడ్ విత్ హెల్త్ రిస్క్ లైక్ డిక్రీజ్డ్ ఫెర్టిలిటీ, డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ ఇన్ చిల్డ్రన్, ఇంటర్ఫీరెన్స్ విత్ బాడీ హార్మోన్స్, ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లివర్ డ్యామేజ్, కిడ్నీ అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎక్సెట్రా. సో ఈ పర్టికులర్ పిఎఫ్ఏస్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ అనేవి చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. సో మనకి ఈ ఫెర్టిలిటీ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఉమెన్స్లో. అదేవిధంగా ఈ పిల్లల్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అవ్వకపోవడం, అదేవిధంగా మన హార్మోన్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోవడం, లివర్ అనేది డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే మనకి టెస్టిక్యులర్ క్యాన్సర్స్ రావడం, ఇటువంటి ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అండ్ ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఈ పిఎఫ్ఏస్తో డిఫికల్ట్ టు క్యాప్చర్ అండ్ డిస్ట్రాయ్. వీటిని మనం అంత ఈజీగా క్యాప్చర్ చేయలేకపోవచ్చు, అదేవిధంగా వాటిని డిస్ట్రాయ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇప్పుడు ఈ పిఎఫ్ఏఎస్ కంటామినేషన్ని రెడ్యూస్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటంటే సేఫ్ డిస్పోజల్ ఆఫ్ పిఎఫ్ఏఎస్ యూజింగ్ మెథడ్స్ లైక్ ఫిల్టరేషన్ త్రూ
యాక్టివేటెడ్ కార్బన్ ట్యాంక్స్, ఇన్సినరేషన్ ఎక్సెట్రా. సో ఒక ఫిల్టరేషన్ టెక్నిక్స్ అని యూజ్ చేసుకోవచ్చు త్రూ కార్బన్ యాక్టివేటెడ్ ట్యాంక్స్ వల్ల, అదేవిధంగా ఇన్సినరేషన్ అటువంటి టెక్నిక్స్ వల్ల ఈ పర్టికులర్ పిఎఫ్ఏఎస్ని మనం సేఫ్గా డిస్పోజ్ చేయొచ్చు. అదేవిధంగా ఫేజింగ్ అవుట్ పిఎఫ్ఏఎస్ లిస్టెడ్ అండర్ స్టాక్హోమ్ కన్వెన్షన్ అండ్ రీప్లేస్ దెమ్ విత్ సేఫర్ ఆల్టర్నేటివ్స్. మనం ఏదైతే స్టాక్హోమ్ కన్వెన్షన్లో లిస్ట్ డౌన్ చేసామో ఈ కాంపోనెంట్స్ని, వాటి యొక్క యూటిలైజేషన్ని, అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్షన్ని ఆపేయాలి. సో వాటి ప్లేస్లో మనకి ఎన్వైరన్మెంట్కి సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్. అవాయిడ్ పిఎఫ్ఏఎస్ బేస్డ్ నాన్ స్టిక్ ప్యాన్స్ అండ్ కిచెన్ యూటెన్సిల్స్. సో మనం ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని, అదేవిధంగా కిచెన్ యూటెన్సిల్స్ని పర్చేస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్లో ఈ పిఎఫ్ఏఎస్ని యూస్ చేశారో లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని పర్చేస్ చేస్తే బెటర్. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ పిఎఫ్ఏఎస్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నౌ లెట్ us see the అదర్ వాటర్ పొల్యూటెంట్స్ ఇన్ న్యూస్. సో ఈ వాటర్ పొల్యూటెంట్స్ ఇంకొన్ని మనకి న్యూస్లో ఉన్నాయంట, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి నానిల్ ఫినాల్, ఎన్పి. సో ఈ పర్టికులర్ నానిల్ ఫినాల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఏంటి అంటే, ఏ స్టడీ రివీల్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ హై లెవెల్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఎన్పి ఇన్ డ్రింకింగ్ వాటర్ అక్రాస్ ఇండియా. సో మనం డ్రింక్ చేసేటువంటి వాటర్లో ఈ నానిల్ ఫినాల్ అనేటువంటి కాంపోనెంట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది అని చెప్పేసి మనకి ఒక స్టడీ అయితే చెప్తుంది. సో మరి ఈ నానిల్ ఫినాల్ని ఎక్కడ యూజ్ చేస్తారా అంటే, ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ నానిల్ ఫినాల్ ఎక్స్టాక్సలైడ్స్. సో ఈ ఎన్పిఈస్ని యూస్ చేసుకోవడానికి, ఈ ఎన్పిఈస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ పర్టికులర్ నానిల్ ఫినాల్ని యూస్ చేస్తున్నారు. అసలు ఈ ఎన్పిఈస్ అనేటువంటి వాటిని దేనికోసం యూస్ చేస్తున్నామంటే, వీటిని మనం డిటర్జెంట్స్లోను, అదేవిధంగా మన యొక్క డే టు డే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో డిటర్జెంట్స్, వెట్టింగ్ ఏజెంట్స్, డిస్పర్సెంట్స్, సో వీటిలో మనం ఈ పర్టికులర్ ఎన్పిఎస్ని యూస్ చేస్తూ ఉంటాం. సో మరి ఇప్పుడు మనం యూస్ చేసేటువంటి వాషింగ్ మెషిన్స్లో అవ్వచ్చు, అదేవిధంగా ఈ రిన్ సోప్స్, కంఫర్ట్ బాటిల్స్, ఇవన్నీ కూడా ఈ ఎన్పిఈస్ని యూస్ చేసుకునే వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి తెలియకుండానే ఎన్వైరన్మెంట్కి చాలా పొల్యూషన్ అనేది చేస్తూ ఉన్నాం. సో మరి ఇది మన హ్యూమన్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఎండోక్రైన్ డిస్రప్టర్ అసోసియేటెడ్ విత్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ లైక్ బర్త్ డిఫెక్ట్స్, స్కిన్ అండ్ ఐ ఇరిటేషన్. సో మన ఎండోక్రైన్ అనేది డిస్టర్బ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా బర్త్ డిఫెక్ట్స్ రావడం, అదేవిధంగా స్కిన్ ఇరిటేషన్ ఆర్ ఐ ఇరిటేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పర్టికులర్ నానిల్ ఫినాల్ అనేటువంటి ఒక సబ్స్టాన్సెస్ వల్ల. అండ్ ఈ పర్టికులర్ నానిల్ ఫినాల్ సబ్స్టాన్సెస్ని మన యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రాము ఒక కెమికల్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేశారనమాట. సో అంటే దీనివల్ల చాలా అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి యుఎన్ఈపీ బాడీ దీని ఒక కెమికల్ ఆఫ్ గ్లోబల్ కన్సర్న్ కింద రిపోర్ట్ చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నో స్టాండర్డ్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎన్పి ఇన్ డ్రింకింగ్ అండ్ సర్ఫేస్ వాటర్స్ ఇన్ ఇండియా. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎటువంటి రెగ్యులేషన్స్ కూడా మనం ఎటువంటి స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేసుకోలేకపోయాం. సో అది ఈ నానిల్ ఫినాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఎండోసల్ఫాన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండోసల్ఫాన్ అనేది ఒక ఆర్గానోక్లోరిన్ బయోసైడ్ యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ పెస్ట్. సో మన పెస్ట్స్ని, అదేవిధంగా మైట్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక బయోసైడ్ అనమాట ఈ ఎండోసల్ఫాన్ అనేది. అయితే దీన్ని మనం బ్యాన్ చేసాం 2011లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం. అంటే స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ గురించి చదువుకున్నాం కదా. సో ఆ పర్టికులర్ కన్వెన్షన్లో భాగంగానే సుప్రీంకోర్టు మనకి 2011లో ఈ ఎండోసల్ఫాన్ని బ్యాన్ చేసింది. అయితే దీన్ని ఇంకా కొన్ని స్టేట్స్లో యూస్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా మనకి కేరళలో ఈ పర్టికులర్ ఎండోసల్ఫాన్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, అంటే దీనివల్ల కొంతమంది అడ్వర్స్గా వాళ్ళ యొక్క హెల్త్ అనేది చాలా అడ్వర్స్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. సో అందుకే వాళ్ళకి కంపెన్సేషన్ పేమెంట్ చేయండి, 5 lakhs రూపీస్ కంపెన్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఆ కాంటెక్స్ట్లో మనం దీన్ని చదువుకుంటున్నాం. సో మరి ఇప్పుడు జనరల్గా దీన్ని ఎండోసల్ఫాన్ని వేటి మీద స్ప్రెడ్ చేస్తారంటే కాటన్, క్యాషూస్, ఫ్రూట్స్, టీ, ప్యాడీ, టొబాకో వీటి మీద స్ప్రే చేస్తూ ఉంటారు. సో మనకి ఈ ఎండోసల్ఫాన్ బ్యాన్ 2011లోనే ఇంప్లిమెంట్ చేశారు. బట్ దాన్ని అంటే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం మనం. అయితే కొన్ని లైక్ అలాక్లోర్ అవ్వచ్చు, డైక్లోవోస్ అవ్వచ్చు, ట్రైక్లోఫోన్, ఫాస్ఫామిడోన్, మిథైల్ పారాథియోన్, ఫోరేట్ అండ్ ట్రయాజోఫోస్.
సో వీటిని కూడా మనం డిసెంబర్ 2020 నుంచి కంప్లీట్గా బ్యాన్ చేసాం ఇండియాలో. సో బట్ వాటి యొక్క బ్యాన్ అనేది ఎంతవరకు అప్లికేబుల్ అవుతుంది అనేది గ్రౌండ్ రియాలిటీలో మనం చూసుకోవాలి. సో ఇది ఎండోసల్ఫాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఒక చిన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ అండి అంతే. సో క్లోర్పిరిఫోస్, ఫిప్రోనిల్, అట్రాజైన్ అండ్ పారాక్వాట్. సో మనకి పలకడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. సో ఏంటంటే ఈ పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ నాన్ ప్రాఫిట్ బాడీ వాళ్ళు ఈ పర్టికులర్ ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కొన్ని స్టేట్స్ చాలా ఎక్కువగా మోతాదులు యూస్ చేస్తున్నాయి అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. అయితే మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు ఈ పర్టికులర్ కెమికల్స్ నేమ్స్ ఇచ్చేసరికి ఇవి దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతారు అనమాట. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇవి ఇన్సెక్టిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మైక్రోప్లాస్టిక్. సో మనకి రీసెంట్గా ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఈ కావేరీ రివర్ సిస్టంలో ఈ మైక్రోప్లాస్టిక్ని అబ్జర్వ్ చేశారు. అండ్ ఈ మైక్రోప్లాస్టిక్ అనేది అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ కమ్యూనిటీకి చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఐడెంటిఫై చేశారనమాట. సో ఆ కాంటెక్స్ట్లో మైక్రోప్లాస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయింది. సో ఈ మైక్రోప్లాస్టిక్ అనేది మనకి డిఫరెంట్ వాటర్ బాడీస్లో ప్రజెంట్ కనిపిస్తూనే ఉంది. అండ్ రీసెంట్గా మనకి హిమాలయాస్లో కూడా గ్లేషియర్స్లో కూడా మనకి ఈ మైక్రోప్లాస్టిక్ ట్రేసెస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. సో అది ఒకసారి చూసుకోవాలి. మరి ఇప్పుడు మైక్రోప్లాస్టిక్ అంటే దాని యొక్క సైజ్ ఎంతవరకు ఉంటుంది? సో ఇట్ ఈస్ లెస్ దెన్ 5 millimeters ఇన్ సైజ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీస్ మైక్రోప్లాస్టిక్ ఎంటర్ వాటర్ బాడీస్ త్రూ అట్మాస్ఫియరిక్ డిపాజిషన్, రన్ ఆఫ్ ఫ్రమ్ కంటామినేటెడ్ ల్యాండ్ ఆర్ త్రూ మున్సిపల్ వేస్ట్ వాటర్. సో ఈ ప్రాసెస్ ద్వారా మనకి ఈ పర్టికులర్ మైక్రోప్లాస్టిక్ అనేది మన ఎన్వైరన్మెంట్లోకి అదే వాటర్ బాడీస్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ వీళ్ళు యూజ్ చేసినటువంటి ఇక్కడ టెక్నిక్ ఏంటి అంటే రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ టెక్నిక్ని యూజ్ చేసి వాళ్ళు ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయి, వాటి యొక్క అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఐడెంటిఫై చేశారనమాట. సో